దీపావళి సందర్భంగా పక్షులు చనిపోతున్నాయనో, కాలుష్యం ఎక్కువ అవుతోందనో, అసలు ఇదంతా ఒక ఆర్భాటం, ఇంత హడావిడి అవసరమే లేదు పండుగకి అని అంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారా? అంటే నిజానికి అవసరం లేదు, కానీ చెప్పే వాళ్ళ మాట మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ మాన్పిస్తాం. ఇందాక నేను చెప్పిన సందర్భాల్లో టపాకాయలు మార్పించండి, బాణసంచ మార్పిస్తారా? కాలుష్యం దేనివల్ల ఎక్కువ వస్తుంది? ఢిల్లీలో కాలుష్యం అంతా వెహికల్స్ కన్నా ఎక్కువ, వెహికల్స్ కూడా తక్కువ. అక్కడుండే పొగ కాలుష్యం దేనివల్ల తెలుసా? పక్కన ఉన్నటువంటి పంజాబ్లో గోధుమ గడ్డి వరిగడ్డి కాల్చటం వల్ల వచ్చేది ఎక్కువ. అది మాన్పించండి. ఆ గడ్డి తీసుకెళ్లి ఆవులకు వేసి ఏర్పాటు చెయ్యండి. ఆవులు బతుకుతాయి, పర్యావరణం బాగుంటుంది. అది చెయ్యరు. ధైర్యం లేదు చేయడానికి. ఇక్కడ మనం ఏమనం గనక చేయరు. అవన్నీ చెయ్యండి, మనం కూడా టపాకాయలు కాల్చద్దు. అవన్నీ చేస్తే కాల్చద్దు. అస్సలు పర్యావరణాన్ని పాడు చేయొద్దు. ఎవరు టపాకాయలు కాల్చకండి, ఎప్పుడూ కాల్చకండి. ఏం మా పండక్కి మాత్రమే మానేయాలా అన్నది కోపం. కాల్చటాన్ని నేను సపోర్ట్ చేయటల్లా, దీన్ని ఒక్కదాన్ని మానమన్న దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. అర్థమైంది. ఇది ఒక్క చోట మాన్చడమే నేను వ్యతిరేకించేది. కానీ అన్ని చోట్ల మానేస్తే మనం కూడా సంతోషిద్దాం, పర్యావరణం బాగుంటుంది కదా. ఢిల్లీలో ఒక్కసారి మొత్తం అంతా ఢిల్లీలో పర్యావరణం ఎందుకు పాడవుతోందో చేసుకుంటే, అది ఇంకొకటి వింధ్య నుండి వచ్చే కింద నుంచి దక్షిణం నుంచి వచ్చేటటువంటి వాయువుల వల్ల వింధ్య మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి ఢిల్లీ అంతా ఇసుక దుమ్ము పడుతోంది. కారణం ఏమిటంటే గొర్రెల్ని మేపుతున్నారు అక్కడ. గొర్రెలను మేపటం వల్ల గొర్రెలేమో అప్రూవ్ చేసి తింటాయి గడ్డిని. అవును. ఆవులు గేదెలునేమో పైన చిగుళ్ళు తింటాయి. అప్రూవ్ చేసేసి గడ్డి లేకుండా చేస్తే ఏమవుతుంది? దుమ్ము వచ్చేది, అది పర్వతం పాడవుతోంది. వానలు ఎక్కడికో వెళ్ళాల్సిన ఇంకో చోటకు వస్తున్నాయి. మేఘాలు నడ్డుకోవడం ఉండదు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవేవీ చేయకుండా హిందువులు ఏమన్నా పర్వాలేదు కదా అని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఏమనరు. చచ్చుమొహాలు చేతకాని వాళ్ళు అని చెప్పి వాళ్ళ పండగల మీద పడుతున్నారు. దీనివల్ల పెద్దగా రాదు. లాస్ట్ ఇయర్ అనుకుంటా, దీపావళి కన్నా ముందే ఢిల్లీలో కాలుష్యం యొక్క పర్సంటేజ్ చెప్పి దీపావళి రాకుండానే హై వెళ్ళిందన్నారు. ఎందువల్ల వెళ్ళిందో స్టడీ చేశారు. దాంతోపాటు ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనాలిసిస్ చేశాడు. ఇప్పుడు కాల్చేటటువంటి టపాకాయల కన్నా, గడ్డి కాలిస్తే వచ్చేటటువంటి కాలుష్యం కన్నా, బక్రీద్ అప్పుడు గొర్రెల్ని చంపి ఆ చంపినటువంటి గొర్రెల తోళ్ళన్నీ ఒక చోట పడేస్తారట. అంటే వాటిని ప్రాసెస్ చేసే సమయం కూడా ఉండదు అప్పుడన్నీ. వాటి వల్ల వచ్చేటటువంటి కాలుష్యం వీటన్నిటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని నేను చెప్పిన మాట కాదు, మనవాళ్ళు చెప్పిన మాట కాదు, ఒక అమెరికన్ శాస్త్రవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త చెప్పినటువంటి మాట. వీటన్నిటి గురించి మనం ఆలోచించి మనం కూడా టపాకాయలు మానేద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. మనకున్నంతలో, మనకు సాధ్యమైనంతలో పండుగను మనకు నచ్చిన రీతిలో, మనం వెచ్చించగలిగిన రీతిలో కొనుక్కొని వీలైనంత వరకు అవతల వాళ్ళకి పర్యావరణానికి హాని కలగని రీతిలో చేసుకోవడమే శ్రేయస్కరం.